మంచిదండి. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రియులైన సోదరులకి మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో అందరం కలిసి వాక్యానుసారమైన కీర్తనలు పాడి ఉన్నాం. ఆ కీర్తనలు మనం ముగించుకుని ఆయన వాక్యంలోకి మనం వెళ్ళాం. అయితే ఇంకొద్ది సమయంలో నూతన సంవత్సరం అనేది రాబోతుంది. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనము మన జీవితాల్లో నూతన తత్వం ఏదైనా వస్తుందా లేదన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సంఘంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే, క్రీస్తు ప్రభువులో ఉండే ఆ విలువైన ఆ స్వభావాలన్నీ కూడా, అంటే ఆ గుణాలన్నీ కూడా మనలోకి ఆయన ఒకటి ఒకటిగా మనకి నేర్పించడానికి ఆయన తన రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘంలో అనుదినము ప్రతి సహవాసంలోనూ ప్రతి కార్యక్రమంలో కూడా వాక్యం అనేది వినిపింపబడుతూ ఉంటుంది. ఎందుకు వినిపింపబడుతూ ఉంటుందంటే, నీలో ఉండే ఆ ప్రాచీన స్వభావపు ఆనవాలు లేకుండా ఈ వాక్యం అనే ఉదక జలం ఎప్పుడు నిన్ను కడుగుతూనే ఉంటుంది. అంతేకాదు, ఏ సంఘంలో అయితే మనం కట్టబడుతున్నామో ఆ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోకి మనం మారుతూ ఉంటాం. ఇది ఎప్పుడంటే, సంఘానికి వచ్చి శ్రద్ధగా అయిన వాక్కులు విని ఎవరైతే వాటిని గ్రహించి వాటిని జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తారో అప్పుడు మాత్రమే. ఇక్కడ చాలామంది వృద్ధులు, అంటే వయసు అయిపోతున్న వారు ఉన్నారు, యవనస్తులు కూడా ఉన్నారు. మాకు వయసు అవ్వలేదు కదా, ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయని అనుకోకండి. ఎందుకంటే మనిషి జీవితం అనేది రేపు ఉంటాను ఎల్లుండి ఉంటాను అనడానికి లేదు. క్షణమాత్రం లాంటిది మన జీవితం కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా. అయితే వయసు మళ్ళిన వారు చాలామంది ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ వయసు మళ్ళిన వారు ఇప్పటి వరకు తమ విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఎంత ఎరిగి ఉన్నారు, దేవునితో ఎంత అనుబంధం కలిగి ఉన్నారు. వయసు మళ్ళిన వారే కాదు, మనల్ని కూడా మనం పరీక్షించుకుందాం. మనం దేవునితో ఇన్నాళ్ళ జీవితంలో, లేకపోతే ఈ 2024లోనే దేవుడితో మన సంబంధం ఎంత బలపడింది, నేను కూడా పరీక్షించుకున్నాను ఈ విషయంలో. 2023 కంటే 2024లో వచ్చిన చేంజ్ ఏంటి? నీ జీవితంలో దేవుని యొక్క స్వారూప్యం ఏమి నువ్వు కొత్తగా అలవరుచుకున్నావు, ఏవి మానుకున్నావు, ఏవి నేర్చుకున్నావు? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ప్రియ సహోదరులారా, ఒకటే అదేంటంటే దేవుని వాక్యాన్ని వినడమే. యేసుక్రీస్తు ప్రభు తాను జీవించిన కాలంలో ఆయన ఎలా అన్నారు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా యొక్క రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తాడో వాడే ప్రవేశిస్తాడట. పొద్దున్న లేస్తే ప్రభువా అంటాం, ఆవలిస్తే ప్రభువా అంటాం, కాళ్ళు నొప్పులు వస్తే ప్రభువా అని అంటాం. మనం అనవండి, అంటాం. నువ్వు ఎన్నిసార్లు ప్రభువా, జీవితాంతం ప్రభువా అని అన్నా దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గరికి రావడానికి ఈ పదాలు సరిపోవంటాడు. మరి ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలండి. దేవుడు ఎంత గొప్పవాడంటే, చదువుకున్నవాడికి అదే ఆత్మనిస్తున్నాడు, చదువుకోలేని వాడికి అదే ఆత్మనిస్తున్నాడు. గర్వంగా మాట చెప్పమంటారా? ఇప్పుడు మన సోదరులు కుమార్ మావయ్య గారు ప్రార్థన చేశారు. నేను నిజంగా సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నాను, నేను కూడా అంత బాగా చేయను. ఎంత బాగుందండి ప్రార్థన! ఎలా నేర్చుకోగలుగుతున్నామంటే, ఇక్కడ చేస్తున్న వారు ప్రార్థన వింటున్నారు, ఆ వింటున్నది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఉందా మనలో అంటున్నాను నేను. అది చదువుకున్నారు, ఆయన చదివారండి, డిగ్రీ అయిందా? లేదు. కానీ ప్రార్థన చూడండి, ఆ పదాలు చూడండి ఎంత క్లాస్గా ఉందో. నేర్చుకోవాలి. మనం బుర్ర పెట్టి నేను ఆసక్తిగా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా నేర్పించడానికి దేవుడు సహాయం చేస్తాడండి.
ఖచ్చితంగా చేస్తాడు. అలాగా ప్రార్థన జీవితాన్ని వృద్ధిపరచుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. మన జ్ఞానపరుదులు ఎలా ఉండాలంటే చాలా ఎక్కువ మోతాదులో ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ చెప్పేవారు చాలా నిగూఢమైన సంగతులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే సహోదరులు, ఒకసారి అంటే నేను మొదట్లో ఇంకేం ప్రిపేర్ అయ్యేవాడిని కాదు, ఏదో చెప్పేసేవాడిని అంతే తెలియని తనంలో. ఒకసారి ఆయన అన్నాడు, రే దేవుడు మనకిచ్చే సమయం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దేవుని సహాయం అయినా చేస్తాడు. అప్పటి నుంచి ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి నేను ఇష్టపడను. ఆ మాట ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఏ పడితే చెప్పడానికి మనసు రాదు. ఎందుకంటే నిజమే, ఈ సమయాన్ని దేవుడు మనకి ఎంతో చాలా జాగ్రత్తగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే నువ్వు ఒక్కడవే కాదు, నీ ముందు చాలామంది ఉన్నారు, వీరందరికీ ఉపయోగకరమైన విషయాలు నువ్వు చెప్పాలి. అలాగా సంఘంలో ఉండే సేవకుల ద్వారా ఉపయోగకరమైన విషయాలు చెబుతున్నప్పుడు వాటిని విని మన జీవితాల్లో ప్రాక్టీస్ అనేది చేయాలి, అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే దేవుని యొక్క స్వరూపంలోకి మనం మారుతాం. ఈ స్వరూపంలోకి మారి మనమేం చేస్తామంటే రేపో మాపో మనల్ని తెలియకుండా పలకరించే ఆ మరణానికి మనం సిద్ధంగా ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా ప్రియులారా? రేపో మాపో చెప్పలేము, మన జీవితం ఎప్పుడు ఆగిపోద్దో మనం చెప్పలేము. కాబట్టి వయసులో ఉన్నవారైనా, వృద్ధులైనా, ఎవరైనా, బలంగా ఉన్నవారైనా, బలహీనులైనా, చదువుకున్నవారైనా, చదువు లేనివారైనా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితోనూ, ఈ మైక్ సౌండ్ వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమయము నీకు తెలీదు. కాబట్టి ఆ సమయానికి ముందే సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఆ సిద్ధపాటు చేసేదే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. హెబ్రీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఒక వాక్యాన్ని చెబుతున్నాడు. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీ క్రైస్తవుల్ని దేవుళ్ళలోకి నడిపించాడు రచయిత. అయితే నడిపించిన తర్వాత వారు మరలా దేన్నైతే విడిచిపెట్టారో దాని వైపుకి మరలా వెనక్కి తిరుగుతున్నారు. అలా వెనక్కి తిరుగుతున్నప్పుడు మీరు వెళ్తున్న మార్గం సరైనది కాదు, మీరు వెళ్తున్న మార్గం సరైనది కాదు, ఆ సరైన మార్గాన్ని నేను మీకు చెబుతానని యేసుక్రీస్తు ప్రభులోకి రచయిత వాళ్ళని నడిపించినప్పుడు మరలా వాళ్ళు వెనుదిరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని హెబ్రీ పత్రికలో ఉండే రచయిత చెప్పుకుంటూ వస్తాడు. ఆ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో ఆయన ప్రధాన యాజకుడనే, అంటే ఆయన యొక్క యాజకత్వం గురించి కొన్ని విషయాలు చెబుతాడు. అలా చెప్పి 11వ వచనంలో కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఒకసారి చదవండి అమ్మా. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట. చూసారు ఈ మాట? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మీకు చెప్పవలసిన సంగతులు చాలానే ఉన్నాయి, చాలా విషయాలు మీకు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, మీతో చాలా విషయాలు మేము మాట్లాడవలసిన అవసరం ఉందని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అనుకున్నట్టుగా, కొందరు అనుకున్నట్టుగా రచయిత అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. అంటే వినడానికి ఎలా ఉన్నారట? చాలామంది చాలా బాగా వింటున్నారు ఇక్కడ. ఏమండి, జాగ్రత్తగా వినాలి. వినడానికి ఎలా ఉన్నారంట? ఇంకో అచ్చ ఎలా ఉన్నారంట. వినడానికి మందులుగా ఉన్నారంట, వినడానికి ఇష్టపడేవారుగా లేరంట. విని అర్థం చేసుకునేంత స్థాయిలో వారి విశ్వాస జీవితం లేదంట. బాధాకరం. అంటే ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ విషయం యొక్క ఆ స్థితిని, ఆ పరిస్థితిని ఆలోచించగలిగి అర్థం చేసుకుంటే, అంటే చెప్పే విషయాన్ని అర్థం చేసుకుని స్వీకరించే స్థితిలో విశ్వాసం లేరట. ఎలా అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను. పిల్లోడు ఉన్నాడండి, పిల్లోడికి పెద్ద పెద్ద విషయాలు చెప్తే అర్థమవుతాయా? వాడి స్టాండర్డ్ తగ్గట్టుగా విషయాలు వాడికి చెప్పాలి.
ఇదే పిల్లోడు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేరుగా వాడితో మాట్లాడుతుంటే, నువ్వేంటి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అంటే ఏంటి మరి పరిస్థితి? సామాన్యమైన విషయాలు వాడితో డిస్కస్ చేస్తుంటే పిల్లలకి అర్థం అవుతున్నాయి, వాడికి అర్థం అవ్వట్లేదంటే వాడి జ్ఞానంలో ఎదిగాడా? వాడి పరిపక్వత వచ్చిందనా? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? మరి అనండి. ఏమండి, పరిపక్వత వచ్చిందనా? రాలేదనే కదా. 25 సంవత్సరాలు వచ్చిన అబ్బాయితో నేరుగా ఒక 25 సంవత్సరాలు వచ్చిన అబ్బాయి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అర్థమవుతాయి. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదే అని అంటున్నాడంటే ఆ అబ్బాయికి పరిపక్వత ఉందనా లేదనా? లేదని. అలాగే ఈ రచయిత వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాటిని విని అర్థం చేసుకుని స్పందించేంత స్టాండర్డ్ వారి దగ్గర ఎలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎలా ఉండకూడదంట? కాలం బట్టి చూస్తే చూడండి 12 వచనం, కాలాన్ని బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి. చూడండి ఎంత బాధాకరమైన విషయం అండి. ఇక్కడ ఉన్న వారిలో కొందరు, అందరూ కాదు కొందరు, బాప్తిసం అంటే ఏంటో అడిగామనుకోండి అని అవుతారు. కాలం బట్టి చూస్తే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వారు బాప్తిసం తీసుకుని నిజంగా మేము పుట్టిన సంవత్సరాలు కూడా దాడేసి ఉంటారు. ఇంక వాళ్ళు మేము పుట్టకముందు ఎప్పుడో 20 సంవత్సరాలు ముందే తీసుకుని ఉంటారు బాప్తిసం. అంత సీనియర్లు ఉంటారు. కాలం బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, సీనియర్లా ఉండాలి. కాలం ఎదిగే కొలది కూడా విశ్వాసులు స్టాండర్డ్లో ఉండకూడదు, బోధకుడు స్టాండర్డ్ అంత నేర్చుకోవాలని అంటుంది దేవుని గ్రంథం. అర్థమవుతున్నాయా ఈ మాటలు? విశ్వాసులుగానే ఉండిపోకూడదు, వారు బోధించేంత స్థితికి వారు వెళ్ళాలట కాలాన్ని బట్టి చూస్తే. కానీ వారు ఎలా ఉన్నారంటే ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారట, ఇంకా నేర్చుకునేవారిలాగే ఉన్నారట, ఇంకా కిందకే ఉన్నారంట. అది చూసి బాధపడుతున్నాడు రచయిత. మీకు చాలా సంగతులు చెప్పాలని ఉంది, కానీ వినడానికి మీరు ఆ స్టాండర్డ్ మీకు లేదు. కాలం చూస్తే బోధకులు అయిపోవాలి మీరు. కాలం బట్టి చూస్తే మీకు ఎంతో వాక్యం తెలిసి ఉండాలి, బైబిల్లో ఉండే ప్రతి విషయాన్ని తెలిసి ఉండాలి. క్షుణ్ణంగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో, దేవునికి అనుకూలంగా అన్నది, దేవుని చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలన్నది మీకు తెలిసే ఉండాలి. కానీ కాలం బాగానే ఉంది, కానీ ఆ కాలానికి తగిన వాక్యం మీలో లేదు అని అంటున్నాడు. ఏమండి, ఇక్కడ ఉన్న వారిలో మనందరిలో కూడా కాలాలు బాగానే ఉన్నాయి. బాప్తిస్మాలు తీసుకుని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బాగానే ఉంది కాలం. మరి వాక్యం మీద అంటుంది దేవుని గ్రంథం. వాక్యం మీద నీ దగ్గరని దేవుడు అంటున్నాడు. ఇంకా పాలే తాగుతావా? ఇంకా చిన్న ఆ ప్రారంభ విషయాలు నేర్చుకుంటావా? లోతైన విషయాలు నువ్వు నేర్చుకోవా? దేవుని యొక్క స్వారూప్యంలోకి నువ్వు రావా? మరణానికి సిద్ధపడవా నువ్వు? ఎప్పుడండి ఇలా మందులుగా వింటే ఎప్పటికీ అది సాధ్యం కాదు. ప్రియ సహోదరుల, చెబుతున్న ప్రతి విషయంలో ఇక్కడ 100% విషయాన్ని చెప్పినప్పుడు కనీసం 50% మనం మన హృదయాల్లోకి పంపుకోవాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? దేవుడు ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు చెప్పేవాడిని చూస్తాడు, వినే విశ్వాసిని కూడా ఆయన చూస్తాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని అవి చూచుచుండును. పౌలు గారు అంటారు, క్రీస్తునందుండి దేవుని ఎదుట మేము బోధించుచున్నాము. ఇక్కడ బోధించేది ఎవరైతే ఎదుటంటే సంఘం ఎదుట అనుకోవడం కాదు, క్రీస్తు ప్రభులో ఉండి క్రీస్తునందుండి దేవుని ఎదుటే ఈ బోధ అనేది మేము చేస్తున్నాం. అంటే బోధ దేవుడు వింటాడా అంటే అవును వింటాడు. అంతేకాదు ఎవరు వాక్యం వింటారో కూడా ఆయనకి బాగా, మన సంఘంలో ఎవరు బాగా వాక్యం వింటారో ఆయనకు తెలుసు, ఎవరు బాగా వాక్యం వినరో కూడా ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తాడు. ఎందుకు చూస్తాడు అనుకుంటున్నారు? తీర్పు దినాన ఇవన్నీ లెక్కలు అడుగుతాడు ఆయన. తీర్పు దినాన నీకు ప్రతి విషయాన్ని ఈరోజు ఏవైతే మీకు బోధింపబడుతున్నాయో వాటినే ఎలా ఎదురుపెట్టి
ఆ రోజు ఈ విషయాన్ని నీ ఎదుట నేను వినిపించాను, నువ్వు విని కూడా విధేయత కలిగి లేవు గనక నా విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశించలేవు అని అంటాడన్నమాట. ఇశ్రాయేలీలకు కూడా అరణ్యంలో మోషే ద్వారా వినిపించాడట. ఈ పత్రిక అదే చెప్తుందండి, హెబ్రీ పత్రిక అంతా. అరణ్యంలో వాళ్ళకి వినిపించాడట. ఈరోజు మనకు సువార్త ఎలాగైతే వినిపిస్తున్నాడో ఆ రోజు అరణ్యంలో వారికి అలాగే వినిపించాడంటండి. అయితే వినిన వారితో వారు విశ్వాసం కలిగి లేరు కాబట్టి వారు ఆ తాత్కాలికమైన ఆ విశ్రాంతి స్థలానికి వెళ్ళలేకపోయారు, ఆ శాశ్వతమైన విశ్రాంతికి కూడా వారు వెళ్ళలేకపోయారు. దేనివల్ల అంటే వారు వినిన వారితో విశ్వాసం కలిగి లేరు. వినిన వారితో విశ్వాసం కలిగి ఉండడం అంటే ఏంటండి? ఏంటి చెప్పమంటారా? నేను విశ్వాసం కలిగి ఉన్నానంటే నా జీవితం చెప్పేస్తుంది నేను అసలు విశ్వాసనో కాదు, చెప్పేది కదండి. నేను విశ్వాసం కలిగి ఉన్నానంటే దేవుని యొక్క ఆజ్ఞల పరిధిలో నాకు తెలిసినంత మట్టుకి నేను నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను. అది లేనప్పుడు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నానని అనుకోవడం అవివేకం. నీకు చెప్పేస్తున్నావు, నీ క్రియలు చెప్పేస్తున్నాయి నేను విశ్వాసిని కాదని. ఇక్కడ రచయిత అంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరేమయ్యారంటే దేవోక్తుల్లో మొదటి మూలపాఠాలు ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చా అంటాడు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారట. ఎంత బాధ! పాలు ఎవరు తాగుతారండి? అప్పుడే పుట్టిన పిల్లవాడు తాగుతాడు. ఆత్మీయంగా రక్షణలోకి వచ్చిన వారు అప్పుడప్పుడే చిన్న చిన్న వాక్యాలు వారు నేర్చుకుంటారు. 20 సంవత్సరాలు వచ్చినా పాలే తాగుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? 20 సంవత్సరాలు వచ్చినా పాలే తాగుతున్నాడు, సరైన ఆహారం తినడం లేదు. బలం వస్తుందా? జ్ఞానం పెరుగుద్దా? శరీరం పెరుగుద్దా అండి? అలాగుండిపోతాడా? అది సరిపోద్దా? సరిపోదు. ఆ శరీరానికి అది సరిపోదు. కానీ సంఘం అలా ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు చిన్నపిల్లలాగే పాలు తాగుతూ 20 సంవత్సరాలు వచ్చినా పాలు తాగేవారిగా ఉండకూడదు సంఘం. సంఘం ఎలా ఉండాలంటే బిర్యానీ తినేదిలాగా ఉండాలన్నమాట. అంటే బలమైన ఆహారం అని నా ఉద్దేశం. బలమైన ఆహారం తిన్నా అరగొట్టుకునేంత ఆ స్టాండర్డ్లో సంఘం ఉండాలి. అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్న సేవకులు లోతైన విషయాలు చెబుతున్నా వాటిని వివేచించి గ్రహించి అర్థం చేసుకుని అన్వయించుకునేంత స్టాండర్డ్లో సంఘంలో ఉండే విశ్వాసులు ఉండాలట. అదే కోరుకుంటున్నాడు దేవుడు. అలా ఉండాలట. 24లో అలా ఉన్నామా మనం? ఉంటే దేవునికి స్తోత్రం. 24లో లేకపోతే 25లో మనం ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రియ సహోదరులారా, మీకు ఒక విషయం చెప్పమంటారా? దేవుడు మనం ఆసక్తిగా విని అలవరుచుకుంటున్నాం అనుకోండి, సేవకులకి మరిన్ని లోతైన విషయాలు వినిపిస్తాడండి ఆయన. ఆసక్తిగా విని నేను గర్వంగా చెప్తాను, మన సంఘం వాక్యం వింటుందండి. మొన్న ఒక చర్చికి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి. అప్పుడు అర్థమైపోయింది మా వాళ్ళు వీళ్ళ మీద చాలా బెటర్ అనుకున్నాను నేను. పాటలు పాడినంత సేపు మాటకు ముందు అలోలియ, మాట వెనకాల అలోలియ. కానీ వాక్యం చెప్పే ముందు అక్కడ ఉన్న సేవకుల్లో కొంతమంది బైబిల్ పట్టుకోలేదండి. బైబిల్ తీయలేదు. ఇది బైబిల్. ఆశ్చర్యం వేసింది నాకు, నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇటు ఎలా కూడా ఉంటారా అనిపించింది. బైబిల్ ఓపెన్ చేయలేదు కొంతమంది. అప్పటి వరకు అడావుడి చేసేసిన బ్యాచ్ అంతా దిగిపోయి వెళ్ళిపోయారు. అలా అడావుడి చేయడానికి వస్తారు. కానీ మన సంఘం, నాకు అప్పుడు అనిపించింది, మన సంఘం వాక్యం వినే విషయంలో వీళ్ళ మీద చాలా బెస్ట్ అనిపించింది నాకు, నిజంగా చాలా బెస్ట్. చాలామంది అడావుడి చేసినంతసేపు ఉంటారండి, వాక్యం చెప్పే సమయంలో వెళ్ళిపోతారు. వచ్చేస్తాండి ఆడి జబ్బల మీద దిగేసి వెళ్ళిపోతాం పద అంటాడు అన్నమాట. విన్నవాడు వాక్యం, వాడి తత్వమే అది. ఏంటంటే నువ్వు వింటే ఎక్కడ మారిపోతావేమోనని. గమనించండి, వాక్యం వినాలి. విని మన యొక్క విశ్వాస స్థాయి అనేది మనం పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలంటే అది పెరిగినప్పుడే ప్రతి విషయాన్ని మనం వివేచించగలము, దేవుని యొక్క ఇష్టాన్ని మనం తెలుసుకోగలము, దాన్ని మన జీవితాల్లో జరిగించగలము. అది జరిగించినప్పుడే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి పోడగాని తండ్రి చిత్తాన్ని జరిగించిన వాడే పోతాడు. ప్రియ సహోదరులారా,
కాలాన్ని బట్టి చూస్తే ఏమండి, విశ్వాసులుగా ఉన్నవారు కొన్నాళ్ళకి కాలాన్ని బట్టి వారు బోధకులుగా అయిపోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే, సంఘంలో ఒక పాత్రను మనకి ఇస్తున్నప్పుడు అస్సలు సిగ్గుపడకండి. అసలు ఏ విషయంలో ఒక ప్రార్థన ఇస్తున్నారా, సిగ్గుపడకు. నీకు నోరు తిరగకపోయినా చెయ్యి, నీకు ఇచ్చారు చెయ్యి, అంతే. దేవుడు నీకు ఇస్తున్నాడు. అది ఒక పాట పాడమంటున్నాడా, నీకు వాయిస్ రాకపోయినా పర్లేదు, నువ్వు పాడు, దేవుడు నీకు ఇస్తున్నాడు. అది వాక్యం చెప్పమంటున్నారా, నువ్వు ఎంత మాత్రం భయపడకు. నీకు నోరు తిరగకపోయినా, పదాలు రాకపోయినా, రెఫరెన్స్లు అందించలేకపోయినా చెప్పు, ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఇంకా గొప్పగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, ఇంకా గొప్పగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఆయన వెనకబడొద్దు. నేనెందుకు పాడతానని అవసరం లేదులే, వాళ్ళందరూ పాడుతున్నారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా అల్లులి అంటున్నానంటే ఉండకూడదు. అలా ఉండకూడదు. పాడాలి. ప్రతి ఒక్కరూ పాటలు పాడాలి. ప్రతి ఒక్కరూ వాక్యం నేర్చుకోవాలి, చదవాలి. అలా ఉన్నప్పుడే ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. మనం ఎప్పుడు కూడా పసిపిల్లల వలె ఉండిపోకూడదు. వాక్యం చెబుతున్నప్పుడు అరే ఈ రెఫరెన్స్ నేటి సహోదరులు ఎలా చెప్పారు అని మనకు డౌట్లు రేజ్ అవ్వాలి. ఆ స్థాయికి మన విశ్వాసం ఎదగాలండి. అలా ఎదగాలంటే చెబుతున్న విషయాలు శ్రద్ధగా వినాలండి. 24లో మనం ఎలా విన్నామో 24లో మనం ఎలా విన్నామో 25లో అన్న మనం చాలా జాగ్రత్తగా ఆ వాక్యాలు వినవలసిన అవసరత ఉంది. కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరులారా, సమయం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తించుకుందాం. ఇక్కడ అంటున్నాడు 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును. అంటే దేవుని యొక్క వాక్యాన్ని పరిపక్వంగా ఆలోచించగలిగే స్థితిలో ఉన్నప్పుడే బలమైన విషయాలు చెప్పడానికి సహోదరులు ఇక్కడ ప్రయాసపడతారు. ఎంతో విషయాలు ఉన్నా వినే స్టాండర్డ్ లేకపోతే ఏం చెప్తారండి? మనం అలా ఉండకూడదు. ఇక్కడ ఉన్న ఎవరు కూడా అలా ఉండకూడదు. చెబుతున్న విషయాన్ని ఏం చెబుతున్నారని జాగ్రత్తగా విని వాటిని హృదయంలో అన్వయించుకునేంత స్థితి, చెబుతున్న ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకున్నంత స్థాయి మనలో ఉండాలి. కాలమును బట్టి చూస్తే విశ్వాసులమైన మనము కొన్నాళ్ళకి బోధించేంత స్థాయికి ఎదగాలి. ఎప్పుడు ఎదగలం? అలాగా ఎప్పుడు ఎదగలమంటే వచ్చి మందంగా వాక్యం విన్నప్పుడు ఎదగలేం. ఏదో కాలక్షేపానికి వచ్చామన్నట్టుగా ఉంటే మనం ఎదగలేము. దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని చేజార్చుకుంటే ఎదగలేం. మరి ఎప్పుడు ఎదగలం అంటే ఆయన ఇస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన వల్ల కాకపోయినా మనం ప్రయాసపడితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక వాక్యం ఉంది, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. మీకు తెలుసు, మొదటి అధ్యాయము బహుశా 5వ వచనం అనుకుంటా. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడంట. అందరికీ కూడా దేవుడు ధారాళంగా ఆయనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు మనకు భయం ఏంటి చెప్పండి? ఇంకా మనకు అర్థమవుతలేదా? ప్రభువా, నీ మాటలు అర్థం చేసుకున్నంత స్థాయి నా దగ్గర లేదని ప్రార్థన చేస్తే ధారాళంగా ఇస్తానంటున్నాడు ఆయన. గుర్తించండి, మనం విశ్వాసులుగానే ఉండిపోకూడదు. విశ్వాసులమైన మనము బలమైన విశ్వాసులుగా కాలమును బట్టి బోధకుల వలె మనం మారిపోవాలి. అలా మారిపోవాలంటే సహోదరులు ఎవరు చెప్పినా బైబిల్ ఓపెన్ చేసి ఆ విషయం ఏంటో మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మన విశ్వాస జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. విశ్వాసిగా ప్రారంభమయ్యో విశ్వాసిగానే, అంటే ఆ ప్రారంభంలో ఎలాంటి విశ్వాసం ఉందో అక్కడ ఎలా ఉన్నావో ఆ చిన్న విశ్వాసంతోనే మన లైఫ్ అయిపోకూడదు.
ఆ చిన్న విశ్వాసం అనేక విశ్వాసుల్ని, అనేక మందిని వెలిగించేంత తారాస్థాయికి ఎదగాలంటే వాక్యమును మనం నేర్చుకోవాలి. చదువు రాని వాళ్ళకి వివరిస్తుంది వాక్యం, చదువున్న వాళ్ళు చదువుకోమంటుంది వాక్యం, పాటల ద్వారా హెచ్చరిస్తుంది వాక్యం. అన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించి మన మనసు నుంచుదాం. 2024 అయిపోయింది, 2025 స్టార్ట్ అవుతుంది. ఇది కూడా కొన్నాళ్ళుగా అయిపోద్ది. 24 అయినట్టు ఉందండి. ఎన్ని టక్మని అయిపోయింది, అంతే. చాలా త్వరగా అయిపోయినట్టు ఉంది చూడండి. 25 కూడా అయిపోద్ది. కాబట్టి కాలం ఎప్పుడూ ఆగదు, కానీ కాలంలో మనం మాత్రం వృద్ధి చెందవలసిన అవసరత ఉంది. అప్పుడే క్రీస్తు ప్రభు ఎదుట మనం ధైర్యంగా ఉండగలం. అట్టి ధన్యత మనకు, మన కుటుంబాలందరికీ ఉండాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సోదరులు వచ్చి ముందుకు నడిపిస్తారు.